తెలంగాణ ప్రభుత్వం బకాయి పడ్డ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ బీజేపీ పెద్ద ఎత్తున కూడా దాని మీద సంతకాల సేకరణ చేపడుతుంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సారంగుల అమర్నాథ్ గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిండు. ఇంకా మీరేమో ఇంకో పక్క కంటిన్యూగా సంతకాల సేకరణ జరుగుతుంది. ఏం చేయబోతున్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పిల్లల యొక్క విద్యార్థుల యొక్క బేసిక్ నెసెసిటీ ఏంది, వాళ్ళకు స్కాలర్షిప్స్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటు, ఈ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది విద్యార్థుల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. వాళ్ళను నిరుద్యోగులు అనలేము, విద్యార్థులు అనలేము. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యారు కానీ వాళ్ళకు టీసీ రాలే. కొంతమంది ఎగ్జామ్ అపియర్ కావాలి కానీ హాల్ టికెట్ ఇవ్వట్లేదు. అట్లా 20 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్ల మీద వాళ్ళ తల్లిదండ్రుల ఆక్రోశానికి ఈ ప్రభుత్వము అంటే నిజంగా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన ఉన్నా, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, విద్యార్థులంటే ఈసుమంత ప్రేమ ఉన్నా కూడా ఈ పార్టీకే డబ్బులు రిలీజ్ చేయాల్సింది. 15,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంది. ₹1 ₹2 కాదు సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ఈరోజు అంటే ఎటువంటి పరిస్థితులలో ఉన్నారంటే, కొంతమందికి జాబ్ వచ్చింది, సపోజ్ టీసీఎస్లో జాయిన్ కావాలి, వాళ్ళకు టీసీ ఇవ్వలేదు. ఇంకొక గవర్నమెంట్ ఇప్పుడు జాబ్స్ పడ్డాయి ఎస్ఐపిసి ఎగ్జామ్స్కు, దానికి అపియర్ కావాలి, హాల్ టికెట్ లేదు. కనీసం వాళ్ళకి అపియర్ చేద్దామంటే సర్టిఫికెట్లు లేవు. అకాడమిక్ సర్టిఫికెట్స్ అన్ని కాలేజీలలో ఉన్నాయి. కాలేజీ ఏమో మీరు ఫీజు కట్టకుంటే మేము ఇవ్వలేమో అని కాలేజీలు చెప్తున్నారు. సో ఇటువంటి ఒక విచిత్రమైన పరిస్థితులలో 20 లక్షల మంది స్టూడెంట్స్. ఇప్పుడు కొత్తగా మన కోర్టు ఏం చెప్పింది, హైకోర్టు 31 జూలై వరకు మీరు వెంటనే ఆ పాత బకాయిలు మొత్తం రిలీజ్ చేయాలి అంటే 31 జూలై అయిపోయి ఎన్ని రోజులైంది, ఇవాళకి 8 రోజులైంది. ఇప్పటివరకు ₹1 అయినా ఈ ప్రభుత్వం రిలీజ్ చేసిందా? పోనీ ₹1 కూడా చేయలేదు కదా. దాంతోపాటు ఆగస్టు 15 వరకు మొత్తం బకాయిలు జూలై 31 వరకు రిలీజ్ చేయాలి. ఆగస్టు 15 వరకు ఈ సంవత్సరం ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకు సంబంధించిన దాదాపు 350 నుంచి 500 కోట్ల రూపాయలు వాళ్ళు జాయిన్ అయిన కాలేజీని బట్టి ఆ ఫీజును బట్టి రిలీజ్ చేయాలి. దానికి కూడా రిలీజ్ చేయలేదు ఇప్పటివరకు. దానికి కనీసం ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర. ఇటువంటి ముఖ్యమంత్రి దేని గురించి మాట్లాడతాడు? దేశంలో ఉన్న విద్యార్థులు జెన్జీ మూమెంట్ గురించి మాట్లాడతాడు. ఈ ముఖ్యమంత్రికి ఏదో సామెత ఉంటుంది కదా, కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి చీర కొంటాడంట. అట్లా ఉన్నది ఈ ముఖ్యమంత్రి వ్యవహారం. అసలు ఫస్ట్ ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఇంత అన్నం పెట్టండి, కరెక్ట్గా స్కాలర్షిప్ టయానికి ఇవ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ చేయండి అని తల్లిదండ్రులు మనందరం అడుక్కుంటుంటే అది చేయకుండా నేను 21 సంవత్సరాలకి వీళ్ళని ఎంపీలు చేసి పంపిస్తా, పార్లమెంటుకు పంపిస్తా, లేకుంటే 21 సంవత్సరాలకే అసెంబ్లీకి పంపిస్తా. ఇది అసలు ఏంది? అసలు ఈ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అంశాలు అవ్యా? ఈ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అంశాలు ఏంది? విద్యాశాఖ ఈరోజు చాలా ఘోరమైన పరిస్థితులలో ఉన్నాయి. గురుకుల పాఠశాలలు, గురుకుల విద్యాలయాలకు సంబంధించిన హాస్టళ్లలో పురుగులు అన్నం తింటున్నారని గత 10 రోజులుగా ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక ఇన్సిడెంట్ వస్తూనే ఉన్నది. పురుగులు అన్నం పెడుతున్నారని. మరి సన్నబియ్యం పెడతా, ఫ్రెష్ అన్నం పెడతా అని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఆ పురుగుల అన్నం గురించి అడ్రస్ ఎవరు చేస్తారు? రివ్యూ ఎవరు చేయాలి? విద్యాశాఖ మంత్రి ఆయనే కదా, రివ్యూ ఆయనే చేయాలి కదా. సో ఈ ముఖ్యమంత్రి ఇదన్నీ అంటే ఇంత దారుణంగా విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యి, ఇంత దారుణంగా ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యి, మళ్ళీ స్టూడెంట్స్ గురించి, ఇంజనీర్ల గురించి క్రిమినల్ వేస్ట్ ఆఫ్ తెలంగాణ అని చెప్తాడు. అసలు ఎంత ధైర్యం ఉండాలి, ఎంత అడాసిటీ ఉండాలి ముఖ్యమంత్రికి? కొంచెమన్నా సిగ్గుందా? అసలు నిజమైన క్రిమినల్ వేస్ట్ ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే ఒకే ఒక వ్యక్తి, అది రేవంత్ రెడ్డి గారు. ఎట్లా? అదే చెప్తున్నాను కదా, విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యి, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యి, ఏ ఈసుమంత పని చేత కాకుండా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యి. ఎందుకంటే పట్టణాభివృద్ధి శాఖ చేయాల్సిన పని ఏంది? ఎస్టీపీలు కట్టడము, రోడ్లు క్లీన్గా ఉంచడము, రోడ్లు నీట్గా ఉంచడము. ఏ ఒక్క రోడ్ కూడా మొత్తం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి నానక్రామ్ గూడ వరకు, రామంతపూర్ నుంచి ఉప్పల్ వరకు ఏ ఒక్క రోడ్ ఒక్కటి క్లీన్గా ఉన్నదని చూపించండి, నేను ఆయన పనితనం ఒప్పుకుంటా. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఏపీలో కూడా మీరు కూటమిలో ఉన్నారు. అక్కడ ఎందుకు రిలీజ్ చేయరు? ఇక్కడికన్నా ఎక్కువ బకాయిలో దాదాపు 10,000 కోట్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నేత అక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వస్తుంది. ఆయన ఎందుకు మాట్లాడరు? బీజేపీ నేతలు ఎందుకు నోరు మెరుపదవు? మేము పూర్తి స్థాయిలో ఆ బకాయిలు చెల్లిస్తాము, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వచ్చే లోపే ముందస్తుగానే మాకు ఒక ప్రణాళిక 2,200 కోట్లు అది కూడా ఇచ్చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఢిల్లీ వేదిక కూడా మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం సిగ్గున్నా కూడా ఇటువంటి అబద్ధాలు ఆడడం మానుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో బకాయి లేదు. క్లియర్గా నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ యొక్క మోడల్ ఏంది? ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ మోడల్లో
డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ అకౌంట్లోకి వస్తుంది. ఆ అకౌంట్లోకి వచ్చిన కాంట్రిబ్యూషన్ స్టూడెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నది ఆల్రెడీ. ఎవరు చెప్పారు అక్కడ బకాయి ఉన్నదని? ఎవరు మరి రోడ్ల మీదకి రాలే? బకాయిలు ఉంటే మరి ఇక్కడ తెలంగాణలో రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు హంగామా చేస్తున్నారు కదా. తెలంగాణలో విద్యా వ్యవస్థల యజమానులు ఈరోజు ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి ధర్నాలు చేసే కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నారు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయట్లేదు అట్లా? ఇటువంటి అబద్ధాలు చెప్తే ఇప్పుడు ఈ అబద్ధాలు ఏదైనా చెప్తే అతికినట్టు ఉండాలి. పెద్దలు చెప్తారు అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలని. ఆంధ్రప్రదేశ్ యొక్క మోడల్లో ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్లో ఎంత బకాయి ఉంది, ఎంతమంది విద్యార్థులు ఈరోజు హాల్ టికెట్లు ఇవ్వకుండా లేకుంటే సర్టిఫికెట్లు ఇవ్వకుండా బయట ఉన్నారో చెప్పాలి కదా మరి ముఖ్యమంత్రి. అబద్ధాలు ఆడితే సరిపోదు కదా. మేము చెప్తున్నాం 20 లక్షల మంది ఈరోజు రోడ్ల మీద ఉన్నారని. ఆయన ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? అది అబద్ధము, అది 100% అబద్ధము. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటే కొన్ని వ్యవస్థలకు ఎక్కడైతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి పెండింగ్ ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక విధానం అంటే పెండింగ్ పెట్టడమే విధానంగా సంవత్సరాలు ఇప్పుడు 2021కి వడ్డీ పడ్డాయి అంటే ఫీజు రీయింబర్స్మెంట్ 2021, 22, 23 వాళ్ళు 3 సంవత్సరాలు, 24, 25, 26 వీళ్ళు 3 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి 15,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది కదా. మరి ఇప్పుడు ధర్నా చేస్తున్నారా? ఎందుకంటే సంతకాల సేకరణ అయితే చేపిస్తున్నట్టు చూస్తున్నా. ధర్నా నిర్వహించబోతున్నారా? సచివాలయం ముట్టాడా? సీఎం క్యాంప్ ఏంది కార్యాచరణ? ఇప్పుడు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నది అనేది మా రాష్ట్ర అధ్యక్షుల వారు, యువమోర్చా అధ్యక్షులు వాళ్ళు చెప్తారు. బట్ 100% ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వము 15,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నదో వాళ్ళ మెడలు వంచి వాళ్ళని కిందికి దిగవచ్చేటట్టు చేసి భారతీయ జనతా పార్టీ యువమోర్చా 100% ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతోమందిని చూశారు ఈ దేశ యువత, ఈ దేశ విద్యార్థులు. ఎప్పుడో 1947లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి అనేక ఉద్యమాలు చేశాం. కానీ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఇంత నీచంగా ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుకుంటూ, ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు 31కి ఇవ్వాలని కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పినా వినకుండా ఒక ముఖ్యమంత్రి. ఎందుకంటే హైకోర్టు చెప్పిందంటే జనరల్ ఎవరైనా గౌరవించాలి, ఏ ప్రభుత్వమైనా. కానీ హైకోర్టు చెప్పినా వింటలేడు, తర్వాత విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చినా వింటలేడు, తల్లిదండ్రులు. ఇప్పుడు ఒక విద్యార్థి పాపం అతనికి జాబ్ రావాలన్నా లేకుంటే ఎగ్జామ్ రావాలన్నా తల్లి గాజులో లేకుంటే వాళ్ళ తండ్రి పొలమో తాకట్టు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది పరిస్థితి. అటువంటి పరిస్థితులలో వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? కొంచెం చిన్న పొరపాటు జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మొన్న ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మాహుతి ట్రై చేశాడు. సూసైడ్ కమిట్ చేసుకుందామని ప్రయత్నం చేస్తే మరి ఆ విద్యార్థికి, ఆ వేణు అనే ఆ అబ్బాయికి, నిరుద్యోగికి అందరూ సపోర్ట్గా నిలబడ్డాం. అట్లా మీరు ఏంది ఈ రాష్ట్రంలో అటువంటి ఒక మళ్ళీ అట్లాంటి ఒక నిరుద్యోగుల ఆత్మహత్యల పర్వానికి తెరదిద్దాం అనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు? అర్థమైతలేదు. అసలు రాష్ట్రాన్ని ఏ దిక్కున తీసుకెళ్దాం అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? ఇంకా ఒక పేపర్లలో చూస్తేనేమో డిసెంబర్లో మేము రైజింగ్ తెలంగాణ సమ్మిట్ పెడతామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఇక అది చూడాలి. ఈ ముఖ్యమంత్రికి ఒకటే ఒక పాయింట్, ఈ ముఖ్యమంత్రికి ఏ ఒక్క పర్సంటేజ్ ఈ రాష్ట్ర విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉన్నా, వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, గౌరవం ఉన్నా వెంటనే విద్యాశాఖ మంత్రిగా రిజైన్ చేసేసి వేరే వాళ్లకు విద్యాశాఖ మంత్రి అప్పచెప్పాలి. ఒక ముఖ్యమంత్రిగా 15,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి భూమికి ముక్కు రాసి అతను అన్న పిచ్చి మాటలకు, క్రిమినల్ వేస్ట్ అని అన్నందుకు భూమికి ముక్కు రాసి క్షమాపణ చెప్పి ఫస్ట్ ఆ 15,000 కోట్లు ఫీజు బకాయిలు ఏవైతున్నాయో అవి రిలీజ్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆయనకు కనీసం 1% ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ పదవికి రాజీనామా చేయాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్తూనే ఏపీకి సంబంధించినటువంటి అంశంలో అబద్ధాలు చెప్తున్నారు. అక్కడ ఎక్కడ కూడా బకాయిలు లేదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అన్నారు యువతకు కాబట్టి ముక్కు నేలకు రాసి కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్.